దేవుడు అంతా బాగున్నారా? నేను మీ నగేష్ విహారీ. ప్రస్తుతం అయితే హైదరాబాద్ సిటీలో నడి ఒడ్డున చార్మినార్కి అలాగే మక్కా మసీద్కి పక్కనే ఉన్న చౌమహల్ ప్యాలెస్ని అయితే చూద్దామని వచ్చామండి. ఈ చౌమహల్ ప్యాలెస్ చాలా ఫేమస్ ప్యాలెస్ అనమాట. గోల్కొండ కోటలు ఆ రాజులు వాళ్ళ పరిపాలన అంతా ఎండ్ అయిన తర్వాత నిజాం నవాబులు వచ్చిన తర్వాత వాళ్ళు కట్టుకున్న ప్యాలెస్ అనమాట. గోల్కొండ వీక్ అయిపోయిన తర్వాత అది పడిపోతుంది, ఇంకా ఇది ప్యాలెస్గా మహల్గా పనికి రాదు అని వాళ్ళు తెలుసుకున్న తర్వాత నిజాం నవాబులు ఇక్కడికి వచ్చి ఈ చౌమహల్ ప్యాలెస్ని అయితే కట్టుకున్నారండి. ప్రస్తుతం నేను ఆ చౌమహల్ ప్యాలెస్ దగ్గరే ఉన్నా, బయట ఎంట్రన్స్లో ఉన్నా. సో మీకు ఆ చౌమహల్ ప్యాలెస్ని అంతా నేను మాట్లాడిన తర్వాత చూపిస్తాను. సో ఇక్కడ మనకు ఈ రూమ్ కనిపిస్తుంది కదా, ఇది వచ్చేసి సెక్యూరిటీ అవుట్ పోస్ట్ రూమ్ అండి. ఇప్పటికే కాదు, అప్పట్లో ఈ చౌమహల్ ప్యాలెస్ ఎప్పుడైతే కట్టారో అప్పటికి సెక్యూరిటీ అవుట్ పోస్ట్ రూమే, ఇప్పటికీ సెక్యూరిటీ అవుట్ పోస్ట్ రూమే. ఎందుకంటే ఇక్కడ రక్షక భటుల్ని పెట్టారనమాట. వాళ్ళు సెక్యూరిటీ అవుట్ పోస్ట్గా ఇక్కడ కూర్చొని వాళ్ళ సెక్యూరిటీ రీజన్స్ అన్నీ వాళ్ళు రాసుకుంటూ ఉంటారు. ఇక్కడ వరకే మనకు అలౌ ఉంది. ఈ తర్వాత ఆ గేట్ ఏదైతే మనకు కనిపిస్తుందో ఆ గేట్ తర్వాత లోపలికి కెమెరా అలౌ లేదు. నా బ్యాగ్ అంతా లోపల వాళ్ళ దగ్గర పెట్టాలి. ఇక్కడ నుంచి నేను మొబైల్ కెమెరాతో షూట్ చేస్తాను. సో మన మొబైల్ కెమెరాతో ఎలాగొస్తుంది ఏమన్నది మీకు తెలుసు కాబట్టి కొంచెం అడ్జస్ట్ అయితే అవ్వండి. సో అడ్జస్ట్ అవుతారని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా. అడ్జస్ట్ అవుతున్నందుకు థ్యాంక్ యూ. మన వీడియోకి సో మన వెనకల ఏదైతే కనిపిస్తుందో చూడండి. సో ఆ గేట్ ఉంది కదా, ఆ గేట్ వరకే మనకు వీడియో తీసుకోవడానికి అలౌ. ఆ తర్వాత వీడియో తీసుకోవడానికి అలౌ లేదు. ఇక్కడ నుంచి నా కెమెరాస్ అన్నీ క్లోజ్ చేయాలి, నా బ్యాగ్ ఇక్కడ సెక్యూరిటీ వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయాలి. ఆ తర్వాత మన వీడియోస్ అన్నీ మొబైల్లోనే తీస్తా. సో మీరు అడ్జస్ట్ అవుతారని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా. అడ్జస్ట్ అవుతారులేండి మీరు, ఎందుకంటే ఇలాంటి ప్లేసెస్ చూడడం మీకు చాలా ఇంట్రెస్ట్ అని నాకు బాగా తెలుసు. ఖచ్చితంగా మీరు అడ్జస్ట్ అవుతారు. సరే, థ్యాంక్ యూ అడ్జస్ట్ అవుతున్నందుకు. సో ఇక ఏంటంటే ఈ వీడియోలోకి ముందుకు వెళ్ళడానికంటే ముందు మీరు ఈ వీడియోకి ఒక లైక్ అయితే కొట్టండి, మన వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేసుకోండి, కామెంట్ చేయండి. కామెంట్స్ నాకు చాలా ఇంపార్టెంట్. ఇక మనం లేట్ చేయకుండా లోపలికి వెళ్ళిపోయి మిగతాదంతా చూసేద్దాం పదండి. ఇవన్నీ అప్పట్లో ఆ నిజాం నవాబులు వాళ్ళు వాడిన చెక్క పెట్టెలండి. దీంట్లో ఏం తెచ్చేవాళ్ళు ఏమి అనేది మనకు కూడా తెలియదు. అప్పట్లో వాళ్ళు వాడిన చెక్క పెట్టె అనమాట. అంటే ధనాగారాలు కానీ ధాన్యాగారాలకు కానీ వాళ్ళు యూజ్ చేసిన చెక్క పెట్టెలు. చూడండి, ప్రతి దాంట్లో నేను ఎక్స్ప్లెయిన్ చేసేదే ఆ లాస్ట్ నుంచి ఈ లాస్ట్ దాకా ఎంత క్లీన్గా కనిపిస్తుందో. ఆ డోర్లలో ఎవరెవరు వస్తున్నారు, ఎవరెవరు వెళ్తున్నారు అంటే సెక్యూరిటీ గార్డ్స్ ఉంటారు కదా, వాళ్ళు ఇక్కడ నిలబడి ఎవరు వస్తున్నారు ఎవరు ఏం చేస్తున్నారు అని క్లీన్గా కనుక్కోవడానికి డోర్స్ని ఎంత నీట్గా పెట్టుకున్నారు. స్ట్రైట్గా అన్నీ ఒకే రేంజ్లో అరేంజ్ చేసుకున్నారండి డోర్స్ అన్నీ. సో ప్రస్తుతం ఈ రూమ్స్లో వాళ్ళకి సంబంధించిన సెక్యూరిటీ గార్డ్స్ కానీ వాళ్ళు ఎవరైనా ఉండేవాళ్ళేమో. ఇది వచ్చేసి ఫోటో స్టూడియో అండి. ఫోటో స్టూడియో పెట్టుకున్నారు వీళ్ళు. సో మనం వచ్చి నీట్గా నిజాం నవాబుల్లాగా వాళ్ళలాగా రెడీ అయ్యి ఫొటోస్ తీసుకోవచ్చు అనమాట. హ్యాపీగా ఇలాగా రెడీ అయిపోయి వాళ్ళే ఫొటోస్ తీసి మన ఫొటోస్ మనకి ఇస్తారు. ఇంతసేపు మనం కూడా నిజాం నవాబుల కోటలోకి వచ్చి వాళ్ళ మహల్లోకి వచ్చి నిజాం నవాబుల్లాగా రెడీ అయిపోయి ఫొటోస్ అయితే తీసుకొని ఆ ఫొటోస్ అంటే వాళ్ళలాగా రెడీ అయిపోయి ఫొటోస్ అయితే తీపించుకున్నాం అనమాట బయట. అయితే వాళ్ళు లోపల వీడియో తీసుకోవడానికి అలౌ చేయలేదు. సో ఆ ఫొటోస్ని మీకు ఏం చేస్తానంటే ఇక్కడ పెడతాను చూడండి, సపరేట్ సైడ్లో పెడతాను. ఆ ఫొటోస్ని చూడండి, భలే తీసినారు ఫొటోస్ అయితే, భలే వచ్చినాయి. కొద్దిసేపు నేను ఈ నిజాం మహల్కి నిజాం నవాబ్ని అయిపోయాను అనమాట. సో ఆయనకైనా వీడియో తీసుకొని ఇచ్చింటే చాలా బాగుంటుంది. నేను చాలా రిక్వెస్ట్ చేశాను, ప్లీజ్ భయ్యా నేను యూట్యూబర్ని కొంచెం చేసుకుంటా, ఈ డ్రెస్లో చేసుకుంటా నయ్యే భయ్యా, రూల్ ఈజ్ ఎ రూల్, దే విల్ సెట్ మీ అవుట్ అనేసినారు. అవ్వలేదన్నమాట. సర్లే పోదాం, ఏం చేద్దాం, కొన్ని జరగవండి. సో ఇక్కడ ఉన్న రూమ్స్ అన్నీ వాళ్ళు యూటిలైజ్ చేసుకున్న రూమ్సేనండి. వాళ్ళు ఉండడానికి తిరగడానికి అంటే వాళ్ళతో పాటు వచ్చిన వాళ్ళు కానీ వాళ్ళందరూ ఉండడానికి యూటిలైజ్ చేసుకున్న రూమ్సే. ఈ షాండ్లియర్స్ చూడండి, అన్ని పాత షాండ్లియర్స్ ఎలా పెట్టారు.
సో మనకు ఎదురుగా ఏదైతే కనిపిస్తుందో అదే ప్యాలెస్ అనమాట. ఈ సైడ్ అంతా సెక్యూరిటీ గార్డ్స్ ఉండడానికి వాళ్ళ రూమ్స్, అలాగే వాళ్ళకి సంబంధించిన బంధువులు కానీ రాణులు కానీ వాళ్ళు ఉండడానికి. అటు సైడ్ ఇటు సైడ్ ఇదంతా అదే. ఎంట్రన్స్లో నుంచి లోపలికి వస్తేనే అంతా సెక్యూరిటీ గార్డ్స్, వాళ్ళు వీళ్ళు మంత్రులు ఎవరెవరో ఇంకా ఈ రాజ్యానికి సంబంధించిన వాళ్ళందరూ ఉండడానికి ఏర్పాటు చేసుకున్న రూమ్స్. అది ప్యాలెస్ అండి. ఈ ప్యాలెస్ని వచ్చేసి 1720 ఆ టైంలో నిర్మించడం మొదలుపెట్టారు. 18th సెంచరీ ఎండ్కి ఈ ప్యాలెస్ అయితే కంప్లీట్ అయిపోయింది అనమాట. 18th సెంచరీకి కంప్లీట్ అయిపోయి ఆ తర్వాత వాళ్ళు ఇక్కడ నుంచి వాళ్ళ రాజ్యాన్ని అయితే పరిపాలించడం మొదలుపెట్టారండి నిజాం నవాబులు. సో ఇక రాజ్యం అన్నాక శత్రు దాడులు అన్నీ ఉండనే ఉంటాయి. సో అందుకోసమే ఈ గన్స్ వాళ్ళు ప్రిపేర్ చేసుకున్నారు. ఇంక ఇదంతా గార్డెన్ ఏరియా అనమాట. రాజ్యానికి ఆపోజిట్లో కరెక్ట్గా వాళ్ళ ప్యాలెస్కి ఎదురుగా చూడండి, ఇది గార్డెన్ ఏరియా. ఇది ఫౌంటైన్, అప్పట్లో కట్టిన ఫౌంటైన్, ఇదేమి కొత్తగా కట్టిన ఫౌంటైన్ కాదు. సో అది మహల్. సో ఇప్పుడు మహల్ ఏం చేస్తున్నారంటే ఫంక్షన్స్కి వాటికి బాడిగకి ఇస్తున్నారు. మనం ఏం చేద్దాం, లోపల ఇంకా చాలా ఉన్నాయంట, వాటన్నిటినీ అయితే చూసేద్దాం. లోపలికి అయితే వెళ్ళిపోదామండి మనం. సో మనము ఈ కోటకి మెయిన్ ఎంట్రన్స్లో నుంచి అయితే వచ్చాం కదా, ఇది ఇంకొక ఎంట్రన్స్ అండి. మనకి ఇప్పుడు ఎలాగుంటుందంటే ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ 4 సైడ్ నుంచి 4 ఎంట్రన్స్లు ఉంటాయి. ఇది వచ్చేసి ఓన్లీ రాయల్ పీపుల్ యూటిలైజ్ చేసుకునే ఎంట్రన్స్ ఏరియాస్ అనమాట. అక్కడ మనకు గడియారం అది కనిపిస్తుంది కదా, అది రాయల్ ఎంట్రన్స్. సో ఇటువైపు ఇంకొక ఎంట్రన్స్ ఉంది చూడండి, ఇక్కడ గేట్ కనిపిస్తుందా ఇంకా చూసింది ఒక ఎత్తు, ఇక మీదట చూడబోయేది ఇంకొక ఎత్తు అనమాట. లోపల మ్యూజియం ఉంది, అయితే మ్యూజియం అయితే చూసేద్దాం మనం లోపలికి వెళ్ళిపోతాం. अज़मी वाला दक्कनी का सुल्तान निजामी का शेर राजा मीर उस्मान अली खान जिंदाबाद, राजा मीर उस्मान अली खान जिंदाबाद అని అప్పట్లో ఈ నిజాం నవాబు రాజుల్ని పొగిడేవాళ్ళండి. ఇక్కడ మనం చూస్తున్నదంతా పర్షియన్ ఆర్కిటెక్చర్ అండి, ఓవరాల్ పర్షియన్ ఆర్కిటెక్చరే అనమాట. సో మనం ఇక్కడ చూస్తున్న షాండిలియర్స్ ఇవన్నీ ఎక్కువ కాలం ఏం కాలేదు, ఇవన్నీ 18th సెంచరీ నుంచి ఉన్నవే. ఇప్పుడు ప్రస్తుతం 21st సెంచరీ అంటే 300 years బ్యాక్ కట్టిన ఈ రాజదర్బార్. అందుకే ఇది ఇంత మోడ్రన్గా ఇంత బాగా ఉందండి. పైన ఆ ఆర్కిటెక్చర్, ఇది మనం ఈ టెక్స్చర్స్ ఇవన్నీ ఓవరాల్గా చూసుకుంటే ఇదంతా పర్షియన్ ఆర్టేనండి. ఆ గాలి రావడానికి వాళ్ళు యూజ్ చేసుకున్న విండోస్ కావచ్చు, ఆ చుట్టుపక్కల ఉన్న ఈ విండోస్ కావచ్చు, ఆ రూఫ్ ఉంది కదా, ఆ రూఫ్లో పెట్టిన డిజైన్ అంతా ఓవరాల్గా పర్షియన్ ఆర్టే అండి. షాండిలియర్స్ తగిలించుకోవడానికి అప్పట్లో కట్టినవే, ఇవన్నీ ఏమి ఇప్పుడు కొత్తగా కట్టినవి ఏం కాదు, పాతగా కట్టినవేనండి. ఇదంతా రాజదర్బార్ అండి. మనం ఇక్కడ చూస్తున్నదంతా ఈ షాండిలియర్స్ ఉన్న ఏరియా, ఆ రాజా సీట్ కానీ మొత్తం రాజదర్బారే. అంటే ప్రజలు ఎవరైనా సరే ఆ ఎంట్రన్స్లో నుంచి వచ్చి చూడండి, ఆ ఎంట్రన్స్లో నుంచి వచ్చి ఇక్కడ రాజుగారి గురించి వెయిట్ చేసి రాజుగారి కచేరీని ముగించుకుని ఆ తర్వాత వెళ్ళిపోయేవాళ్ళు అనమాట. ఇక్కడ మనం చూస్తున్నది ద గ్రేట్ పర్షియన్ ఆర్ట్ అండి. యాక్చువల్గా ఇది పర్షియన్ ఆర్ట్ వాళ్ళు ఓన్గా ఇంప్లిమెంట్ చేసినది కాదు, రోమన్ ఆర్ట్లో నుంచి వీళ్ళు డెవలప్ చేసుకున్న ఆర్ట్ అనమాట. ఇక్కడ మనకు కనిపిస్తున్న గోడలు ఉన్నాయి కదా, ఈ గోడలని అన్నీ ఒక మార్బల్ టెక్స్చర్ తీసుకొని వచ్చారు కదా, అది ఒరిజినల్ మార్బల్ కాదండి, దాన్ని పెయింటింగ్స్తో మార్బల్ టెక్స్చర్ అయితే తీసుకొని వచ్చారు అప్పట్లో. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకుని అలా పెట్టుకోండి. అప్పుడే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు వస్తుందండి. టాటా, బై బై, సీ యూ, సాయోనారా.